సినిమా జనాల కోసం పనిచేసింది బాలయ్య బాబు గారు, తమన్ గారు, వీళ్ళిద్దరు అనిపించింది. వాళ్ళు చాలా 100% పెట్టారు. బాబీ గారు బాలయ్యను డైరెక్ట్ చేయలేకపోయారు. టు బి ఫ్రాంక్, బాలయ్యని ఫ్యాక్షన్ ఏదైనా హీరోయిజం అది చూపించలేదు. ఎందుకంటే బాలయ్య మీద పడిపోతాడు. కానీ ఈ సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం బాలయ్య బాబు దాక్కున్నట్టు ఎలా బాబీ? దట్స్ నాట్ రైట్. బాలయ్య బాబు దాక్కుంటూనే ఉంటాడు. మెయిన్ కీ పాయింట్స్ మాట్లాడతాను, ఎవరైనా ఆన్సర్ చేయగలరంటే చేయండి. ఊర్వశి రాజల్లా సెకండ్ హాఫ్ లో ఎక్కడ పోయింది? పాప వాళ్ళ తండ్రిని గుర్తుపట్టినప్పుడు బాలయ్య బాబుని ఎందుకు గుర్తుపట్టలేదు? లేటు గుర్తుపట్టింది. బాలయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు గుర్తుపట్టలేదు? రెండో పాయింట్. మూడో పాయింట్, సినిమా మొత్తం డ్యామ్ నడిచింది, నువ్వు డ్యామే చూపిలే. ఒక్క షాట్ లో కూడా డ్యామ్ లేదు. గండి కూడా ఒకసారి చూపించినావు, అది నదిలాగా, దాన్ని డ్యామ్ చేసినావు, నువ్వు చూపిలా. నీకు డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు హెల్ప్ చేశారు, థ్యాంక్స్ గివింగ్ ఆయనకి వేసావు. నువ్వు స్టోరీ లేదు నీ దగ్గర, ఏదో ఇన్స్టెంట్ గా ఆయన కోసం అది ఇది పెట్టి జనాలను ఏదో మోసపూరితంగా మోసం చేయాలన్నట్టు ఉంది నాకు సినిమా. బాలయ్య బాబు అంటే సమరసింహారెడ్డి 2001, నరసింహనాయుడు 2004, 2023 అఖండ, 2025 ఇదేంటి డాకు మహారాజ్ అనుకున్నాను, కానీ అవ్వలేదు. చాలా డిసప్పాయింటెడ్. నువ్వు అసలు ఆయన జోలి పోవద్దు, నీ పనులు చూసుకో చిన్న చిన్న హీరోలతో అని నేను మనవి చేసుకున్నాను. వెరీ రెస్పెక్టబుల్ గా చెప్తున్నాను. ఆయన లెవెల్ నువ్వు మ్యాచ్ చేయలే. ఆయన మేము వేరే విధంగా ఊహించుకున్నాం. సమరసింహారెడ్డి చూడాలి ఆయన వాకింగ్, అది ఆయన ఏంటి ఒక ఇంట్లో పెట్టి ఒక ఫ్యామిలీ డ్రామా పెట్టి హాస్పిటల్, ఎన్ని సినిమాలు లేవు ఈ సీన్లు నువ్వు పెట్టినవి. హాస్పిటల్ సీన్స్ కానీ వేరే సీన్స్ కానీ అన్ని సినిమాలు ఒక ప్రాంతాన్ని పోయి విలన్ మీద పడడం, వాళ్ళు చనిపోవడం, హీరో పోవడం, బాధపడడం, మళ్ళీ విలన్ ఇంటికి పోవడం, ఇదే కదా. కొత్తగా ఏం చూపించావయ్యా బాలయ్య బాబు గారు, సారీ బాబీ గారు, ఏం చూపించావు? నీకు డైలాగులు కూడా త్రివిక్రమ్ గారు చేశారు. నువ్వు ఏం రాసుకున్నావు, నువ్వు ఏం చేసావు? ఒకవేళ తెలియకపోతే పెద్ద డైరెక్టర్ల దగ్గర కూర్చొని హెల్ప్ చేయించుకో, మంచిగా ఉంటుంది సినిమా. కానీ డిసప్పాయింట్ చేశావు. ఐఎమ్ వెరీ సారీ. బట్ బాలయ్య బాబు గారు ఆయన యాక్టింగ్ అని ఈ ఏజ్ లో, నాకు 30 ఏళ్ళు అండి, ఆయనకు 40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆల్మోస్ట్ 40 ఏళ్ల నుంచి ఎవరండి ఫ్యాన్స్ కోసం ఇప్పటికీ డాన్స్ చేసేది? ఆ ఏజ్ లో బాలయ్య బాబు గారు వేస్తున్నారు ఫ్యాన్స్ కోసం. డాన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ జనాలను ఎంటర్టైన్ చేయాలని ఎంతో చేస్తున్నారు. ఆయనను ఎలా చూపించాలో అలా చూపించండి దయచేసి. ఇలాంటి టైం వేస్ట్ చేయొద్దు ఆయనకి. ఆయన ఆల్రెడీ చాలా సీనియర్ అయిపోయారు. ఇది ఒక్కటి నేను మనవి చేసుకుంటున్నాను. అది హాయ్, నమస్తే అండి. హాయ్, నమస్తే అండి. చూడు సార్, సౌండ్ పడతాడు అది కొద్దిగా. హాయ్, నమస్తే అండి. ఇప్పుడే డాకుమార సినిమా చూడటం జరిగింది. చాలా బాగుంది సినిమా. సో ఇది డాకుమరాజు సినిమాలో ఆ స్టోరీని రివీల్ చేసిన విధానం చాలా స్పెషల్ గా, అంటే లేట్ లేకుండా ఎక్కువగా సడన్ తొందరగా రివీల్ చేయడం కానీ, ఒక క్యారెక్టరైజేషన్ ని వెంటనే మేము తీసుకొచ్చిన విధానం కానీ సో వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా బాగానే తీర్చిదిద్దున్నాడు. ఇక్కడ మ్యూజిక్ అంతా కూడా చాలా కొత్త విధానంగా కొన్ని అద్భుతమైనటువంటి సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ మాత్రం ప్రతి ఒక్కరు పెదా అవుతారు. సో దీనికి ముందరగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ వెహికల్స్ అన్ని కూడా ఆంధ్రాకి పోటెత్తిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. సంక్రాంతికి మాత్రం బాలయ్య ఒక సవాల్గా ప్రతి ఒక్కరు ప్రేక్షకుడికి చాలా అర్థవంతంగా ఈ సినిమానికి ఎంజాయ్మెంట్ గా ఉండే రీతిలో ఉంది. చాలా బాగానే క్యారెక్టరైజేషన్ రివీల్ చేయడం విధానం కానీ చాలా బాగానే తీశారు. కానీ ఎక్కడో కొన్ని మిస్ అయిన ఫీలింగ్స్ గానే అనిపిస్తుంది. సో ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా అంతదాకా తీసుకొచ్చారంటే బాబీ గారికి మాత్రం హ్యాండ్స్ అప్ చెప్పుకోవచ్చు. బాబీ డేల్ గారు కానీ లెంత్ క్యారెక్టర్ చేసినట్టు బాబీ డేల్ గారు కానీ, ఇంకా తమన్ గారు మ్యూజిక్ లో చాలా వెల్వెట్ లో ట్రై చేశారు. కొన్నిట్లో వెల్వెషన్స్ లో అర్థవంతమైన వెళ్ళడం అనేది హైలైట్. సో ఓవరాల్ గా మాత్రం బాలయ్య గారు మాత్రం సంక్రాంతికి మాత్రం సవాల్ ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు.